కొంతమంది ఈయనకి ఏం కావాలో అంతా చేసేసి ముందర భక్తిగా మాట్లాడుతుంటారండి కొంతమంది. వాళ్ళ నైజం అది. మనం అడగలేం కదా, మీరు ఇలా చేశారు మీరు అని. ఉం? మనం అడగలేం కదండి వాళ్ళని డైరెక్ట్గా పోయి మీరు ఇలానే చేసినారు, మా మింది ఇలా చేసినారు అని మనం అడగలేం కదా. మనం కూడా నటించక మొదలు పెడతాం కదండి. మరి మనం డైరెక్ట్గా పోయి మనము మీరు ఇలానే చేసినారు అని మనం ఎవరు అడగరండి. తెలుసుకుంటారు కానీ ఎవరు ఏం చేసినారు అని తెలుసుకునే, ఎవరికైనా తెలుసుకునే, ఈ కాలంలో ఎవరికైనా తెలుసుకునే కెపాసిటీ ఉంటుందండి. ఇది ఉంటుంది. ఎందుకంటే ఎవరు చిన్న పుట్టిన బిడ్డకు కూడా తెలివి ఉంటుంది. మళ్ళీ మనట్లో వాళ్ళకి తెలివి లేకుండా ఉంటుందండి. చేస్తే వెనక గోతలు తీస్తే తెలియకుండా ఉంటుందా? ముందరొచ్చి తీగా మాట్లాడితే తెలియకుండా ఉంటుందండి చేసిండే వాళ్ళు. ఎంత ఎంత సొసైటీ ఎంత ఫార్వర్డ్ అండి, ఎంత ఫార్వర్డ్ అయింది సొసైటీ, ఎంత ముందు వరిసిందండి. చిటుకులో అన్నీ తెలుసుకోగలే కెపాసిటీ ఉంటుంది మనిషికి. ఇప్పుడు ఎవరికైనా కానీ మనం ఏం చేసినా కూడా చిటుకులో తెలిసిపోతుందండి మనం ఏం చేసినా కూడా. ఇప్పుడు ఎప్పుడైనా కానీ నాకు తెలిసినంత వరకు మంచిగా ఉంటేనేనండి మన బిడ్డలకు కానీ మనకి మంచి జరిగేది. చెడుగా ఉంటే ఎప్పుడూ చెడే జరుగుతుంది కానీ మంచి జరగదండి. మంచి ఉంటేనే మంచి జరిగేది ఎప్పటికైనా. ఇప్పుడు కాదు, నిదానంగా అయినా మనకు మంచిగా జరుగుతుంది. చెడు అంటే ఎప్పటికైనా మనకి అదే వస్తుందండి. మనం ఏం చేస్తామో అదే మనకు వస్తుంది. ఎప్పుడైనా కానీ మన శత్రువులు కూడా బాగుండాలా అనుకోవాలి కానీ మనము మనతో చూసి ఓర్వలేక లోపలే చేసేవాళ్ళు చాలామంది ఉంటారండి. చూసి పైగా తీగా మాట్లాడుకుంటూ లోపలే చేస్తారండి కొంతమంది. మనము అలాంటి వాళ్ళు ఏం చేసేకైతుంది చెప్పండి? వాళ్ళ కర్మానికి మనం వదిలేయాల, అంతే కదా. లోపల చేస్తారు, ఏం చేసేకైతుంది చెప్పండి? మనం ఎవరు అని చెప్పేకైతుంది, వాళ్ళు ఎవరని మనం కనుక్కోగలము. కానీ చేస్తారు, లోపల చేసి ఏమీ తెలియనట్లు ఉంటారండి కొంతమంది కదా. ఎంత చూడండి ఎలా ఉంటారో, ఎంత నటిస్తారో మనుషులు. ఎంత ఆశ్చర్యం వేస్తుంది నాకైతే. వీళ్ళేనా చేసిండేది అనిపిస్తుంది నాకు. ఎంత మంచిగా ఉండి చేస్తారు చూడండి, ఎంత చాకచక్యంగా చేస్తారు. ఎంత ఆశ్చర్యం వేస్తుందండి నాకైతే. నేను డౌట్ కూడా రాదు, నాకు డౌట్ కూడా రాకుండా చేస్తారు చూడండి వాళ్ళు. ఎంత